హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఇంతకుముందు మనకి ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసింది. ఏంటి, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఎవరైతే లింక్ చేసి ఉన్నారో ఈపీఎఫ్ ఖాతాకి అట్లాంటి వాళ్ళు మార్చేసుకోండి త్వరగా అని చెప్పేసి, ఓకేనా. సో వీళ్ళైనా ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, పేమెంట్స్ అంటే ఈ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించిన అకౌంట్ అంటే ఈ వాలెట్ని చాలామంది ఈపీఎఫ్ ఖాతాకి లింక్ చేసి ఉంటారు కదా. సో త్వరగా దీన్ని మార్చేసుకోండి. 23 ఫిబ్రవరి 2024 వరకే ఇది పనిచేస్తుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా మనకి ఏంటంటే 3 రోజుల టైం ఉంది. ప్రస్తుతానికి మనకి వెబ్సైట్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, ఓకేనా. సో ఒకవేళ మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని యూజ్ చేస్తుంటే కనుక సో త్వరగా మీరు కేవైసీలో దాన్ని అప్డేట్ చేసుకోండి, ఓకేనా. బ్యాంక్ కేవైసీలో మీరు త్వరగా మార్చుకోండి. ఈ కేవైసీ విధానం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. దాని సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, అండర్ స్క్రీన్లో కానివ్వండి వదిలేస్తాను. సో చూసి క్లియర్గా మీరు దాన్ని ఈ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఎవరైతే యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు వేరే బ్యాంక్ అకౌంట్ని మార్చుకోండి, అంటే లింక్ చేసుకోండి ఈపీఎఫ్ ఖాతాకి, ఓకేనా. సో వీళ్ళైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఓకే, మీరు వితౌట్ డిలే ఎట్లాంటి ఆలస్యం చేయకుండా కేవైసీ ద్వారా మీరు త్వరగా మార్చేసుకోండి అని చెప్పేసి అయితే ఈపీఎఫ్ చెప్తుంది. 23 వరకు మాత్రమే మీకు టైం ఇచ్చాము. 23 లోపు అయితే చేసుకోండి. 23 తర్వాత మీరు ఒకవేళ పీఎఫ్ విత్డ్రా చేద్దామన్నా మీకు ఈ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది పనికి రాదు అని చెప్పేసి. ఓకే, చూసారు కదండి. సో లాస్ట్ వీడియోలో మీరు చెప్పాను సర్క్యులర్ మనకి ఈపీఎఫ్ అట్లా విడుదల చేసిందని చెప్పేసి. బట్ అయితే వీళ్ళు మనకి అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. సో మీకు కూడా మిమ్మల్ని కూడా అలర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో చెప్తున్నాను, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. త్వరగా మీరు యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని మీరు మార్చేసుకోండి. ఇంకా ఈ విషయం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక షేర్ చేయండి తప్పనిసరిగా వాళ్ళకి, ఓకేనా. సో మీ వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, ఫేస్బుక్ గ్రూప్లో కానివ్వండి, సో అందరికీ కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని. మీలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఓకేనా. అందరికీ తెలియాలని ఉద్దేశంతో మాత్రం చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ కూడా కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టాడుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.